లక్షల కోట్లు వెచ్చించి బ్రహ్మపుత్రపై చైనా డ్యాంలు నిర్మిస్తోంది. తాజాగా 12 లక్షల కోట్ల ప్రతిపాదనలతో ప్రపంచంలోనే అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టు కట్టాలని ప్రతిపాదించింది. డ్రాగన్ దెబ్బకు ఈశాన్య భారతం ఎడారిగా మారిపోతుందా? ఆగ్నేసియాలో దేశాలను చైనా ఎడారిలా మార్చేసిందా? వాచ్ దిస్ రిపోర్ట్. ప్రపంచంలోనే అతిపెద్ద ఆనకట్ట చైనాలోనే త్రీ గోర్జెస్ డ్యాం యాంగ్జీ నదిపైనున్న ఈ ఆనకట్ట దెబ్బకు భూకంపాలు కూడా వస్తున్నాయి. భూభ్రమణంలోనూ మార్పులు వచ్చినట్లు గుర్తించారు. దీని వార్షిక విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 88 బిలియన్ కిలోవాట్ అవర్స్. ఇప్పుడు దానికన్నా 3 రెట్లు పెద్ద డ్యాంను బ్రహ్మపుత్ర నదిపై నిర్మించాలని డిసైడ్ అయింది చైనా. ఇది టిబెట్ లో నిర్మించనుంది. చైనా చేపడుతున్న భారీ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ భారత్, బంగ్లాదేశ్ లోని లక్షలాది మందిని ప్రభావితం చేయనుంది. బ్రహ్మపుత్ర నదిని టిబెట్ లో యార్లాంగ్ జాంగ్బో అని పిలుస్తారు. డ్రాగన్ కంట్రీ 14వ పంచవర్ష ప్రణాళిక ఆవిష్కరణ సందర్భంగా ఈ ప్రాజెక్ట్ చర్చకు వచ్చింది. అధ్యక్షుడు షీ జిన్పింగ్ 2021లో టిబెట్ లో తన పర్యటన సందర్భంగా మెగా డ్యాం నిర్మాణాన్ని ప్రస్తావించారు. బ్రహ్మపుత్ర నదిపై నిర్మించే ఆనకట్టతో ఏటా 300 బిలియన్ కిలోవాట్ అవర్స్ విద్యుత్తును ఉత్పత్తి చేయాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. చైనా కార్బన్ లక్ష్యాలు, ప్రపంచ వాతావరణ మార్పులను ఎదుర్కోవడంలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషించనుంది. బ్రహ్మపుత్ర ప్రాజెక్ట్ పరిశ్రమలను ప్రోత్సహిస్తోందని, టిబెట్ లో ఉపాధిని సృష్టిస్తోందని చైనా చెబుతోంది. అయితే ప్రాజెక్టు నిర్మాణం ఎప్పుడన్న దానిపై చైనా స్పష్టతనివ్వలేదు. నిర్మాణం జరిగే ఖచ్చితమైన ప్రాంతాన్ని కూడా చెప్పలేదు. అలా చెప్తే ఆందోళనలు జరుగుతాయని చైనా భావిస్తోంది. అందుకే అంతా గోప్యంగా ఉంచుతోంది. ఈ ప్రాజెక్టులో మొత్తం పెట్టుబడి 1 ట్రిలియన్ యువాన్లు, అంటే దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలు. ప్రాజెక్టు కడితే పెద్ద సంఖ్యలో జనం నిర్వాసితులు కానున్నారు. బ్రహ్మపుత్ర నది టిబెట్ తర్వాత అసోం గుండా ప్రవహించి బంగ్లాదేశ్ కు చేరుకుంటుంది. తర్వాత గంగా నదిలో కలుస్తుంది. బంగ్లాదేశ్ లో 90% పైగా నీరు సరిహద్దు అవతలి నుంచి వస్తుంది. ఎండాకాలంలో బ్రహ్మపుత్ర నది మాత్రమే 70% నీటిని తెస్తుంది. దీన్ని బట్టి బ్రహ్మపుత్ర బంగ్లాదేశ్ కు జీవనాడిగా చెప్పుకుంటారు. మన ఈశాన్య రాష్ట్రాలు కూడా ఈ నది వల్లే సస్యశ్యామలమవుతోంది. మెకాంగ్ నదిపై గతంలో చైనా భారీగా డ్యాములు నిర్మించడం వల్ల దిగువనున్న వియత్నాం, లావోస్, కాంబోడియా లాంటి దేశాలు కరువు కాటకాలతో అల్లాడుతున్నారు. ఒకప్పుడు ఆగ్నేయాసియా అన్నపూర్ణగా ఉన్న వియత్నాంలో ఇప్పుడు కరువు రాజ్యమేలుతోంది. మెకాంగ్ నది చైనాలో పుట్టి ఆగ్నేయాసియాలో ప్రవహిస్తుంది. డ్యాములు కట్టిన చైనా మొత్తం ప్రవాహాన్ని నిలిపివేయడంతో కిందకు చుక్క నీరు రాలేదు. దీంతో పలు దేశాలు కరువు కాటకాలుగా ఏర్పడ్డాయి. ఆగ్నేయాసియా లాగానే ఈశాన్య భారతం కూడా మారుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. భారత్ ఈశాన్య రాష్ట్రాలు, బంగ్లాదేశ్ ఇప్పటికే తీవ్రమైన వరదల ముప్పు ఎదుర్కొంటున్నాయి. చైనా డ్యాం కడితే వాతావరణ మార్పుల కారణంగా కొండచర్యలు, భూకంపాలు, వరదల్లాంటి సవాళ్లు ఎదురుకానున్నాయి. కరువు కాటకాలు కరాల నృత్యం చేస్తాయి. ఒక్కసారిగా డ్యాం నుంచి చైనా విడిచిపెడితే అసోం మునిగిపోయే ప్రమాదం ఉంది. బ్రహ్మపుత్ర నదిపై ఆనకట్టల నిర్మాణం పర్యావరణంపై ఒత్తిడి తీసుకొస్తే వినాశనం తప్పదంటూ వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్న చిన్న ఆనకట్టలు కడితే వరదలను నియంత్రించవచ్చు, లాభాలున్నాయి. కానీ చైనా 3 గోర్జెస్ కన్నా 3 రెట్ల పెద్ద డ్యాం కడితే అసలుకే మోసం వచ్చే ప్రమాదం ఉంది. మెకాంగ్ రివర్ 7 దేశాల నుంచి వెళ్ళి నదిని పాస్ చేశారు, డ్యాములు కట్టేసారు, అందరికి తెలుసు. అది తప్పకుండా బ్రహ్మపుత్ర మీద కట్టపోయే డ్యామ్. చైనా ఏముంటుందంటే పవర్కి రన్ ఆఫ్ ద రివర్ అంటున్నారు. ఆ నది నీరు వదిలేస్తాం, ఎలక్ట్రిసిటీకి అంటూ కరెక్ట్ కాదు. ఆ నీరుని వాళ్ళు ఉత్తర చైనాకి తీసుకెళ్ళటానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు, చేస్తారు. మనం ఆఫ్ చేయలేం. దాని ఇంపాక్ట్ తప్పకుండా భారతదేశం మీద ఉంటుంది. చైనా ఎవరిని లెక్క పెట్టదు, ఆగదు. వాళ్ళ చరిత్రలో చేసే పని చేసుకుంటా పోతారు. తప్పకుండా భారతదేశానికి ఒక నెగిటివ్ ఇంపాక్ట్ బ్రహ్మపుత్ర ఆఫ్ చేయటంలో, డ్యామ్స్ కట్టడంలో వస్తుంది. కానీ అంత ఇంపాక్ట్ కూడా ఉండదు. ఎందుకంటే ఎక్కువ నీరు
భారతదేశానికి అరుణాచల్ ప్రదేశ్ ఇంకా పైనుంచి కూడా వచ్చి బ్రహ్మపుత్రలో కలుస్తుంది కాబట్టి తప్పకుండా భారతదేశానికి కొంతవరకు ఇంపాక్ట్ అవుతాయి. బట్ ఇది ఇంత పెద్ద ప్రాజెక్టు చైనా తీసుకొచ్చిందంటే ఈ నీరుని ఉత్తర చైనా తీసుకెళ్ళటానికి పీకింగ్ ఆ ఏరియా తీసుకెళ్ళటానికి ప్లాన్. సో ఇది ఒక ప్రమాదమైన డెవలప్మెంట్ భారతదేశానికి. అసలే చైనా ఆపై డ్యాంలంటే ప్రపంచమంతా ఉలిక్కి పడుతోంది. టిబెట్ లో చైనా ప్రాజెక్టు కడితే భారత్ పై పెను ప్రభావం చూపనుంది. తేడా వస్తే వరదలొచ్చినప్పుడు డ్యాం గేట్లన్నీ మొత్తం ఎత్తేసి కరువు ఉన్నప్పుడు చుక్క నీరు వదలకుండా ఆపగలిగే వంకర బుద్ధి చైనాది. ఇప్పటికే పాకిస్తాన్ తో సన్నిహిత సంబంధాలను కొనసాగిస్తున్న చైనా భారత్ ను ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తిస్తోంది. జీవనదైన బ్రహ్మపుత్రలోని నీటినంతా ఒడిసిపట్టి దిగువ పరివాహక ప్రాంతాలను ఎడారులుగా మార్చే ప్లాన్స్ వేస్తోంది. వేసవిలో ఈ డ్యాం నుంచి చైనా మెయిన్ ల్యాండ్ కు నీటిని మళ్లించే అవకాశమూ లేకపోలేదు. నదుల గమనాలను మార్చే చరిత్ర డ్రాగన్ కంట్రీ సొంతం. భారత సరిహద్దుకు ప్రతిపాదిత డ్యాం 30 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. దిగువకు ప్రవహించాల్సిన నీటిని భారీ లిఫ్టులతో వెనక్కి మళ్లిస్తే భారత్ చేయగలిగిందేమీ లేదు.